రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలో సాగునీటి కాలువలను పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు RD3, LM6, LM4 కాలువల పనులను తక్షణమే పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వేమినేని శ్రీధర్రావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువల విషయంలో హామీలకే పరిమితమైందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మాట్లాడుతూ రిలే నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఎండాకాలం దగ్గర పడుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేమినేని శ్రీధర్రావు, బీజేపీఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, రాజు, ముఖేష్, పవన్, నరసింహం, భాస్కర్, మహేందర్ తదితరులు మరియు రైతులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టి 7వ రోజు అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటి వరకు కూడా పొలాలు ఎండుతున్నాయి, రైతులు కరెంటు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాలువలు కూడా సరైన నీళ్ళు లేకపోవడం వలన ఇప్పటికీ రైతుల పొలాలు ఎండిపోతున్నవి. రైతులు హైదరాబాద్ చంద్ర అని చెప్పి పొలాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కనీసం ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ఇప్పటికీ మరి మన పక్కన ఉన్నటువంటి నీళ్లు ఎందుకు కిందికి ఎట్లా పోతున్నాయని చెప్పి, రిజర్వాయర్ నుంచి ఎట్లా పోతున్నాయని చెప్పి ఆలోచించకుండా మన ఉన్న నీళ్ళను కూడా కెనాల నుంచి వెళ్ళి జిల్లాల చెరువులకు కానీ ఈ మన అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి ఎట్లా వస్తున్నాయని చూసుకోకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికీ రైతుల పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉన్నది. మరి ఇట్లాంటి నిర్లక్ష్యమైన పాలకులు రైతుల పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారో కొంచెం కూడా ఆలోచించాలి. వీళ్ళు పెళ్లి మండల కేంద్రంలో 7వ రోజు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఈఏ గారే కానివ్వండి, దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పేసి వారి నుండి ఏదైనా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక రైతుల పక్షాన వెంటనే స్పందించి ఏదైనా నిర్ణయం తెలియజెప్పకపోతే మాత్రం రేపు రానున్నటువంటి ఏ పరిస్థితికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులదే మెయిన్ బాధ్యత అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలకులే కానీ ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది అనే కోణంలో కాకుండా ఇక్కడ ఈ ఏదైతే ఒక ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక పార్టీకి పేరు వస్తుంది అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తీరున్నది. కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులైనా గమనించి ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా న్యాయంగా ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేయాలి. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజల కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు మాత్రమే ఎక్కువ దీని మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే సుమారుగా 20,000 ఎకరాలకు పైన నీరు అందుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు స్పష్టంగా తెలుసు. మరి దీని మీద మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? దీని మీద ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇది గతంలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టే. ఈ పనులు ముమ్మరం చేసి ఈ పనిని పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు యొక్క ప్రభుత్వ అధికారులను మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇకనైనా కొంచెం స్పందించి వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా పై అధికారులతో చర్చలు జరిపి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న నాయకులారా కొంచెం సిగ్గుండాలి. గత నాయకులు చేసినటువంటి మీ పైన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కేటీ రామారావు గారు వారి యొక్క తప్పును, వారి యొక్క అసమర్థతను మీరు ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క చెంచాలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంకా కూడా సోయి లేకుండా వాళ్ళను సమర్థిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ప్రాజెక్టులు పూర్తయినాయి, రాష్ట్రం మొత్తం సస్యశ్యామలమైంది, రాష్ట్రం అంతా నీళ్లు
కాళేశ్వరం నుంచి మేము పంటలకు అందిస్తూ ఉన్నామని చెప్పినటువంటి మీ నాయకునికి నిజంగా అందించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలికి రండి, ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ ఎండాకాలం వస్తే ఎన్ని పంటలు, ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, ఎన్ని పంటలు ఎండిపోతున్నాయి అనేది మేము చూపిస్తాం. మీ కళ్ళకు కనిపిస్తలేవేమో, ఇక్కడ మేము మా కళ్ళతో మేము మీకు చూపిస్తాం, రండి. సో ఉంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు వేరే విషయంలో రాజకీయం చేయండి తప్ప ఇక్కడ రైతుల పట్ల రాజకీయం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఈ ఏదైతే కొంతమంది ఇక్కడ కూర్చుంటున్నారో వీరికి ఒక పార్టీ రంగు రుద్ది ఇక్కడ మిగతా రైతులను రాకుండా ఏదో ఒక అడ్డంకులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అది తప్పు. దీన్ని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ కెనాల్ కనుక పూర్తయితే ఇక్కడ లాభం జరిగేది ఏ రాజకీయ పార్టీకి కాదు, ఏ రాజకీయ నాయకునికి కాదు. ఓన్లీ లాభం జరిగేది మాత్రం ఒక రైతుకే. దీన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. రైతుకు లాభం జరగడం కోసం మా వంతుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ వంతుగా మీ సహకారం మాతో పాటుగా నడిచి మీ వంతుగా దీని కృషి కోసం అని చెప్పేసి మాతో తోడుండాలని చెప్పేసి అందరికీ చేతులకి చెప్తా ఉన్నాం. ఒకసారి ఈ ప్రాంత ప్రజలు గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇకనైనా మీ యొక్క మొద్దు నిద్ర లేవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ లాభం కోసమే చూసుకున్నారు. ఇప్పుడున్న నాయకుల పరిస్థితి కూడా అంతే ఉన్నది. ఎక్కడైతే ఆ గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే భయంతో ఉన్నారా, మరి లేకుంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి వేరే పార్టీ సహకరిస్తుంది కాబట్టి వారికి పేరు వస్తుందనే భ్రమలో ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీని మీద స్పందిస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకైనా కాస్త సోయుండి ప్రజల పక్షాన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం.